వాడు ఏం లాభం ఆ లంచ కొడుకు మాకంత పరిజళ్ళకంతా మాకంత పెట్టంగా వాని అమ్మ సొమ్మ వాని ఆలి సొమ్మ అదే గవర్నమెంట్ పైసే గవర్నమెంట్ పరిజళ్ళకి ఇట్టాలి కాపాడుకోవాలి. నువ్వు కాపాడుకోండి మాకేం లాభం? మాకు 10 రూపాయలు ఇస్తాడంటేనే మాకు ఆశే కదా. ఇప్పుడు పిల్ల ఏడుస్తుందంటే పాలిసి సంతోషపడుతుంది. నువ్వు పాలి అయినప్పుడు నీతోటి మాకేంది, నీతోటి మాకేందిరా? మేము సుతమాన్ని మమ్మల్ని మోసం చేస్తేవి, గుంతలో తగ్గుతీవి. మొన్న 2000 3000 ఇచ్చేటోళ్ళకి ఇస్తేవి. మాకేం పేదలకు కూర ఏమి అది కూడా ఇవ్వలే. బీర్లు కోటర్లు అందరికి ఇస్తేవి. తాగిరి తిండ్రి ధూమ్సం చేసిరి. మాకేమన్నా చేసినావా? నువ్వు మంచిదన్నావా చెడ్డదన్నావా? అవు ఇచ్చినావు. నువ్వు ఎవరికి ఇచ్చినావు? ఎవడు తాగినా ఎవడు ఇడిచాను. మా పరిచయలకి ఎవరు ఇచ్చినారు? మాకు ఇయ్యలేరు. ఊకి ఏతులకు ఇచ్చిండి అని చెప్పుకున్నాం అంతే. వాడు మాకైతే మాత్రం ₹1 వాడు ఇయ్యలేడు. మాకు కేసీఆర్ తిన్నాము, తాగినాము, మంచిదన్నాము, చెడ్డదన్నాము, ఒక సీర అన్నాము. 50 సీరలు 50 ఇచ్చిండు మాకు. మా మూసుకున్నాను, మా చెల్లిరమ్మకు మూసుకున్నకి 50 ఇచ్చినాడు. ఈడేమి ఇచ్చినాడు? ఇంకా 4 నెలల ఏమి ఇచ్చినాడు? ఏమి కూడా ఇయ్యలే. అవే పురుగుల బియ్యం ఇస్తున్నాడు. తినుండి సాగుండి అంటున్నాడు. ఇప్పుడు రోజు మీరు రేపు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కావాలని అంతే అనుకుంటున్నాం. మాకు అతనే రావాలి మాకు అతనే రావాలి. ఎక్కడైనా బస్సులైనా ట్రైన్లని చెప్తున్నా కదా, ట్రైన్లు గాని బస్సులు గాని మేము ఏడపోయిన జాగాలో కూడా ప్రజలు ఇదే మాట మాట్లాడుకుంటున్నాం. ఇవే మాటలు. మాకు కేసీఆర్ తండ్రి పోయినాడు, మా పని ఆగం చేసినాడు. మేము ఇదే మొత్తుకుంటున్నాం. మాకు అదే తండ్రి రావాలి. మళ్ళా మాకు అంత గట్టి కోరుకుంటున్నావు కదా, అంత గట్టి ఖచ్చితంగా రావాలి. నరసింహ సాక్షి రావాలి. మా భువానికి నేను దీపం వేస్తా కదా, తుల్జాపూర్ భువానికి నేను దీపం వేస్తా కదా, సత్య ధర్మంగా రావాలి. నా భువాని నాకు సత్యం ఉంటే నా తండ్రిని గ్యారంటీ గెలిపిస్తా. మళ్ళా మా తండ్రి మాకు రావాలి. మా తండ్రికి మేము పేదింటికి తండ్రి పేద ఊళ్ళకు 4 ఇండ్లు ఇచ్చి మాకు దయచేయి, పేదవాళ్లకు దయచేయి అని మేము కోరుకుంటాం ఆయనకు. అప్పుడు